అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 26 అశ్శురా. కవులు సూరా. ఖుర్ఆన్ సందేశం ప్రతి ఇంటికి, ప్రతి హృదయానికి, మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. ఖుర్ఆన్ 3:110. ఉత్తమ సమాజ నిర్మాణం కోసం దైవ గ్రంథం ఖుర్ఆన్ గురించి తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది. దీనిలో భాగం నా ఈ ప్రయత్నమైన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు భాగస్వాములు అవ్వండి. ఉత్తమ సమాజ నిర్మాణం మన లక్ష్యం. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. ఆయత్ నంబర్ 211. وما ينبغي لهم وما يستطيعون. ఆయత్ నంబర్ 211. దానికి వారు యోగ్యులు కారు, దాన్ని తెచ్చే స్తోమత కూడా వారికి లేదు. إنهم عن السمع لمعزولون. ఆయత్ నంబర్ 212. పైగా వారు దానిని కనీసం వినకుండా దూరం చేయబడ్డారు. వ్యాఖ్యానం 140. దివ్య ఖురాన్ ఏ విధంగా పైశాచిక శక్తుల బారి నుంచి రక్షించబడిందో ఈ ఆయతులలో వివరించబడింది. 1. దివ్య ఖురాను లాంటి పవిత్ర గ్రంథాన్ని తీసుకుని దిగటం సైతాన్లకు అసలు ఎంతమాత్రమూ తగదు. వారికి ఆ అర్హత లేదు. ఎందుకంటే పొద్దస్తమానం కీడును, దౌష్ట్యాన్ని వ్యాపింపచేయడం పైశాచిక శక్తుల పనే ఉంటుంది. కాగా దివ్య ఖురాన్ మంచిని పెంపొందించి చెడును నిర్మూలించగోరుతుంది. మరో మాటలో చెప్పాలంటే శైతానుల లక్ష్యాలు, ఖురాను లక్ష్యాలు పరస్పరం విరుద్ధమైనవి. 2. దివ్య ఖురాను వంటి గ్రంథ రాజ్యాన్ని తెచ్చే శక్తి, స్తోమత కూడా శైతాన్లకు లేదు. 3. దివ్య ఖురాన్ అవతరణ సమయంలో శైతాన్లు దాన్ని వినకుండా దూరం చేయబడ్డారు. అల్లాహ్ ఆకాశాలపై నక్షత్రాలను కాపలాగా పెట్టాడు. ఏ శైతాను సమూహమైనా చాటుమాటుగా ఏదన్నా వినే ఉద్దేశంతో అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తే నక్షత్రాలు అగ్ని జ్వాలల మాదిరిగా తయారై వాటిని వెంటాడుతాయి, వాటిని కాల్చి భస్మీపటలం చేసేస్తాయి. ఈ విధంగా అల్లాహ్ తన గ్రంథమైన ఖురాన్ను పైశాసిక శక్తుల నుంచి రక్షించే కట్టుదిట్టమైన బందోబస్తు చేశాడు. ఆయత్ నంబర్ 213. فلا تدع مع الله إلها آخر فتكون من المعذبين. ఆయత్ నంబర్ 213. కనుక ఓ ప్రవక్త, నువ్వు అల్లాహ్తో పాటు మరే ఇతర దైవాన్ని మొరపెట్టుకోకు. నువ్వు గాని అలా చేశావంటే శిక్షించబడే వారిలో చేరిపోతావు సుమా. ఆయత్ నంబర్ 214. وأنذر عشيرتك الأقربين. ఆయత్ నంబర్ 214. నీ సమీప బంధువులను హెచ్చరించు. వ్యాఖ్యానం 141. దైవ ప్రవక్త సందేశం కేవలం సమీప బంధువులకే పరిమితం అయి ఉండదు. అది యావత్ జాతిని ఉద్దేశించినదై ఉంటుంది. ఇక అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారైతే సమస్త మానవాళి కోసం మార్గదర్శకునిగా, కారుణ్యమూర్తిగా చేసి పంపబడ్డారు. అయితే దగ్గరి బంధువులను హెచ్చరించమని చెప్పడం విశ్వజనీన, సార్వజనీన భావాలకు విరుద్ధాంశం కూడా కాదు. పైగా సార్వజనీన సందేశ కార్యంలో ఇదొక భాగం మాత్రమే. ఇతరులను సన్మార్గం వైపుకు పిలిచే ముందు దగ్గరి బంధువులను ఆ మార్గంలోకి తేవాలన్న భావం అందులో అంతర్లీనమై ఉంది. దైవ ప్రవక్త హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం కూడా ప్రజాస్వామ్యాన్ని, ఏకదైవారాధన వైపు పిలిచే ముందు తన తండ్రి అజర్ను దేవుని ఏకత్వం వైపు ఆహ్వానించారు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఈ ఆజ్ఞను పురస్కరించుకుని సఫా పర్వతంపైకెక్కి యా సబాహ అని నినదించారు. శత్రు సైన్యం దండెత్తి వచ్చిన క్లిష్ట సమయాల్లో మాత్రమే ఈ విధమైన పిలుపు ఇవ్వబడుతుంది. ఈ పిలుపు వినగానే స్థానికులంతా పరిగెత్తుకుని వచ్చారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఖురైషులకు చెందిన ఒక్కొక్క తెగను పేరు పెట్టి పిలుస్తూ ఇలా అన్నారు: మీపై దండెత్తడానికి వచ్చిన ఒక శత్రు సైన్యం పర్వతానికి అవతల వైపు మోహరించి ఉందని నేనంటే మీరు నమ్ముతారా?
తప్పకుండా నమ్ముతాం అన్నారు. వారంతా ముక్త కంఠంతో, అప్పుడు అల్లాహ్ నన్ను హెచ్చరించే ప్రవక్తగా చేసి పంపాడు, ఒక తీవ్రమైన శిక్ష గురించి నేను మీకు భయపెడుతున్నాను అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దానికి అబూ లహబ్, నీ పాడుగాను, ఇది చెప్పటానికేనా నువ్వు మమ్మల్ని పిలిచినది అని మండిపడ్డాడు. దీనికి జవాబుగా తబ్బత్ యదా సూరా అవతరించింది. సహీ బుఖారీ తఫ్సీర్ సూరతుం మసద్. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన పుత్రిక ఫాతిమా రజియల్లాహు తఆలా అన్హాను తన అత్త సఫియా రజియల్లాహు తఆలా అన్హాను ఉద్దేశించి, మీరు దైవ సన్నిధిలో మిమ్మల్ని రక్షించుకునే బందోబస్తు చేసుకోండి, అక్కడ నేను మీకు ఏ విధంగానూ ఉపయోగపడలేను అని తాకీదు చేశారు. సహీ ముస్లిం కితాబుల్ ఈమాన్. ఆయత్ నంబర్ 215, 216, 217, 218. واخفض جناحك لمن اتبعك من المؤمنين. ఆయత్ నంబర్ 215. విశ్వసించి నిన్ను అనుసరించే వారి పట్ల మృదువుగా మసులుకో. فإن عصوك فقل إني بريء مما تعملون. ఆయత్ నంబర్ 216. ఒకవేళ వారు గనక నీకు అవిధేయత చూపితే మీ పోకడలతో నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పు. وتوكل على العزيز الرحيم. ఆయత్ నంబర్ 217. సర్వాధిక్యుడు కరుణామయుడు అయిన అల్లాహనే నమ్ముకో. الذي يراك حين تقوم. ఆయత్ నంబర్ 218. నువ్వు ఒంటరిగా ఆరాధనలో నిలబడి ఉన్నప్పుడు ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు. ఆయత్ నంబర్ 219, 220, 221, 222. وتقلبك في الساجدين. ఆయత్ నంబర్ 219. సాష్టాంగ పడేవారి మధ్య కూడా నీ కదలికలను కనిపెట్టుకుని ఉంటాడు. వ్యాఖ్యానం 142. అంటే ఓ ప్రవక్త, నువ్వు ఏకాంతంలో ఉన్నప్పుడు, జనుల మధ్య ఉన్నప్పుడు, సర్వకాల సర్వావస్థలలో ఆయన నిన్ను గమనిస్తూ ఉంటాడు. ఇన్నహు హువస్ సమీఉల్ అలీం. ఆయత్ నంబర్ 220. నిశ్చయముగా ఆయన అన్నీ వినేవాడు, అంతా తెలిసినవాడు. హల్ ఉనబ్బియుకుం అలా మన్ తనజ్జలు షయాతీన్. ఆయత్ నంబర్ 221. ప్రజలారా, శైతాన్లు ఎవడిపైన దిగుతారో నేను మీకు తెలపనా? తనజ్జలు అలా కుల్లి అఫాకిన్ అథీమ్. ఆయత్ నంబర్ 222. అబద్ధాల కోరు పాపాత్ముడు అయినా ప్రతి ఒక్కరిపైన వారు దిగుతారు. వ్యాఖ్యానం 143. అంటే ఈ ఖురాన్ అవతరణలో శైతాన్ జోక్యానికి తావులేదు. ఎందుకంటే శైతాన్లు అసత్యవాదుల, పాపాత్ముల అంటే జ్యోతిష్కుల, సోది చెప్పేవాళ్ల, మంత్రగాళ్ల వద్దకు వస్తారు. దైవ ప్రవక్తలపై వారి ప్రభావం ఏమాత్రమూ ఉండదు. ఆయత్ నంబర్ 223. యుల్ఖూన అస్-సమఅ వ అక్థరుహుం కాదిబూన్. ఆయత్ నంబర్ 223. విని వినని కొన్ని మాటల్ని చెవుల్లో వేస్తారు, వారిలో అనేకులు అబద్ధాలు చెప్పేవారే. వ్యాఖ్యానం 144. ఒకటి అర విషయం ఎలాగో విని దాన్ని జ్యోతిష్కులకు చేరవేస్తారు. జ్యోతిష్కులు 1కి 4 అబద్ధాలు జోడించి మిర్చి మసాలా తగిలించి తమ పబ్బం గడుపుకుంటారు. సహీ బుఖారీ కితాబు తౌహీద్, సహీ ముస్లిం కితాబు సలాం. ఆయత్ నంబర్ 224, 225, 226. వశ్శుఅరాఉ యత్తబిఉహుముల్ గావూన్. ఆయత్ నంబర్ 224. ఇకపోతే కవులు దారి తప్పిన వారే వారి వెనుక నడుస్తారు. అలం తర అన్నహుం ఫీ కుల్లి వాదీ యహీమూన్. ఆయత్ నంబర్ 225. ఏమిటి? వారు ప్రతి లోయలోనూ ఎలా తచ్చాడుతూ తిరుగుతున్నారో నీవు చూడలేదా? వఅన్నహుం యఖూలూన మా లా యఫ్అలూన్. ఆయత్ నంబర్ 226.
చెయ్యని దాన్ని గురించి తమ కవనంలో ఎలా గొప్పలు చెబుతున్నారో నీవు చూడలేదా? వ్యాఖ్యానం 145. కవులలో అత్యధికులు సంశయాలలో సందేహాలలో ఊగిసలాడుతూ ఉంటారు. వారు నియమబద్ధమైన జీవితం గడపరు, సరికదా మనోవాంఛల కనుగుణమైన అభిప్రాయాలను ప్రకటిస్తూ తిరుగుతుంటారు. వారి మాటల్లో అతిశయోక్తులు అధికంగా ఉంటాయి. వారు సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి భావ ప్రకటనలో కుడి ఎడమల అపవాదాలకు లోనవుతూ ఉంటారు. అందుకే వారి వెనుకపడేవారు కూడా మార్గభ్రష్టులే. అలా శృతి మించి రాగాన పడే కవితల విషయంలో హదీసులో ఇలా అనబడింది: కడుపును ఇలాంటి కళ్ళబొల్లి కవితలతో నింపడం కన్నా దాన్ని పాడు చేసే చీమునితులతో నింపడం మేలు. తిర్మిజీ అబ్వాబుల్ అదాబ్, ముస్లిం. ఇక్కడ ఈ విషయాన్ని దేవుడు నొక్కి వక్కాణించడంలోని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, మా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జోష్యం చెప్పేవాడు కానీ కవనం చెప్పేవాడు కానీ కాడు. ఎందుకంటే వారిరువురు అబద్ధాలు కోరులే. అందుకే ఖురాన్లో వేరితర చోట్ల కూడా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కవి కాదని నొక్కి వక్కాణించబడింది. ఉదాహరణకు యాసిన్ సూరా 69, అల్ హక్క సూరా 40-43 ఆయత్ నంబర్ 227. إلا الذين آمنوا وعملوا الصالحات وذكروا الله كثيرا وانتصروا من بعد ما ظلموا وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. ఆయత్ నంబర్ 227. అయితే విశ్వసించి మంచి పనులు చేసేవారు, అత్యధికంగా అల్లాహ్ను స్మరించేవారు, తమకు అన్యాయం జరిగినప్పుడు కేవలం ప్రతిగా చర్య తీసుకునేవారు అలాంటి వారు కారు. ఇక అన్యాయానికి ఒడిగట్టేవారు తమకు ఏ గతి పడుతుందో శీఘ్రంగానే తెలుసుకుంటారు. వ్యాఖ్యానం 146. అయితే సత్యంతో కూడుకున్న కవిత్వానికి, యథార్థ గాథలను విశీకరించే కవితలకు దీని నుండి మినహాయింపు ఉంది. దేవుణ్ణి విశ్వసించి సత్కార్యాలు చేసేవారు, అల్లాహ్ను అత్యధికంగా ధ్యానించేవారు తమ కవనంలో హద్దు మీరరు, అబద్ధాలను జొప్పించరు. అటువంటి సద్గుణాలు గలవారు చెప్పే సరైన కవిత్వాన్ని వినవచ్చు. వ్యాఖ్యానం 147. అంటే అలాంటి నిజాయితీపరులైన కవులు అవిశ్వాస కవులు వెదజల్లే దుష్ప్రచారాన్ని అడ్డుకుంటారు, వారికి ధీటుగా జవాబిస్తారు. ఉదాహరణకు హజరత్ హస్సాన్ బిన్ సాబిత్ రజల్లాహు అన్హు అవిశ్వాసుల దుష్ప్రచారాన్ని తన కవితల ద్వారా తిప్పుకొట్టేవారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కవితలను ప్రశంసించేవారు. వాళ్ళ ఆరోపణలను తిప్పుకొట్టు. జిబ్రైల్ అలైహిస్సలాం కూడా నీకు అండగా ఉన్నారు అని ప్రోత్సహించారు. సహీ బుఖారీ కితాబ్ బదవుల్ ఖల్క్ ఫజాయిలు సహాబా. దీన్ని బట్టి విదితమయ్యేది ఏమిటంటే, అబద్ధాలు అతిశయోక్తులు లేని కవిత్వం చెప్పడం వినడం ధర్మసమ్మతమే. అలాగే అవిశ్వాసులు ముష్రికులు వ్యాపింపజేసే మిథ్యావాదాన్ని ప్రతిఘటించే, సత్యాన్ని ఎలుగెత్తి చాటే ఏక దైవారాధనను ప్రకటించే కవిత్వం చెప్పడం కూడా సమ్మతమే. వ్యాఖ్యానం 148. మితిమీరి ప్రవర్తించే వారికి, దౌర్జన్యానికి ఒడిగట్టేవారికి ఇది హెచ్చరిక. హదీసులో కూడా అన్యాయం గురించి ఈ విధంగా చెప్పబడింది: అన్యాయం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి, ఎందుకంటే అన్యాయం ప్రళయ దినాన అంధకారంగా పరిణమిస్తుంది. సహీ ముస్లిం కితాబుల్ బిర్. సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక అంటే, ఓ అల్లా నీకు మహిమ మరియు స్తుతి. అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అంటే, నీవు తప్ప వేరే దేవుడు లేడని నేను సాక్ష్యం ఇస్తున్నాను. అస్తగఫిరుక వాతూబు ఇలైక అంటే, నేను నీ క్షమాపణ కోరుతున్నాను మరియు నేను నీ వైపు పశ్చాత్తాపపడుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. టచ్ బెల్.